సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు జి దామోదర్ రెడ్డి గారు, అట్లాగే కేఎల్ మహేంద్ర సోషల్ స్టడీస్ సర్కిల్ సామాజిక అధ్యయన కేంద్రం అధ్యక్షులుగా వివరిస్తున్న నారాయణ గారు, పెద్దలు బోస్ గారు, అట్లాగే సైంటిస్ట్ సోము గారు, ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన నా మిత్రుడు స్టాలిన్ గారు, అట్లాగే మనందరం బాగా గౌరవించే వ్యక్తి, తెలంగాణ ఉద్యమం అద్భుతంగా జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు జేఏసీకి కో కన్వీనర్గా వ్యవహరించిన వ్యక్తి, అలాగే వారి రైటింగ్స్ ఉన్న రెగ్యులర్ చదువుతుంటాను వారు మల్లేపల్లి లక్ష్మయ్య గారు, అలాగే చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఎదురుగా మాట్లాడడం అనేది సాహసమే, కానీ ఒక 2-3 విషయాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. నా పేరు రియాజ్. నేను చాలా కాలం కాకతీయ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ మెంబర్గా పనిచేశాను. 2015లో నా ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్. నేను మేనిఫెస్టో రైటింగ్లో ఈ 6 గ్యారెంటీస్ వీటికి సంబంధించిన ఇష్యూస్లో నా రోల్ ఉంది. అలాగే నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ని కూడా నేను కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్ని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా. కాబట్టి గౌరవనీయులు మా ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పెట్టారు. ఇది నా పరిచయం. తెలంగాణ ఉద్యమ కాలంలో మల్లేపల్లి లక్ష్మయ్య గారి, అట్లాగే అప్పుడు నా జేఏసీ ఈ మిత్రులతో కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. ఒక 2-3 కొన్ని సీరియస్ విషయాలే మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు నా ఉద్దేశంలో మామూలు వాళ్ళు కాదు. అంటే నిజాం వ్యతిరేక పోరాటం 2 నేపథ్యాల్లో జరిగింది. ఒక స్లోగన్ దున్నేవాడికి భూమి కావాలి, ల్యాండ్ టు ది టిల్లర్, అది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం. మరొక పోరాటము జాయిన్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో మన విలీనం కావాలి, ఇది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోరాటం దున్నేవాడికే భూమి అనే ఒక ఆర్థిక అంశాన్ని వెలుగులో తీసుకొస్తే, జైన్ ఇన్ ఇండియా, భారతదేశంలో విలీనం కావాలని కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాస్వామ్య ఆకాంక్షని బయటికి తీసుకొచ్చింది. ఈ హైదరాబాద్ నగరంలో కామ్రేడ్స్ అసోసియేషన్ కూడా ఏర్పాటు చేయబడింది కమ్యూనిస్ట్ పార్టీకి ముందే. రాజ్ బహదూర్ గౌర్ లాంటి వాళ్ళు సీనియర్స్ ఎవరు ఉంటే వాళ్ళకు ఆ చరిత్ర బాగా తెలుసు. భారతదేశంలో 1925లో సిపిఐ కాన్పూర్ సమావేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడితే కొద్ది కాలానికే కామ్రేడ్స్ అసోసియేషన్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయింది. ఆ క్రమంలోనే భాగ్యరెడ్డి వర్మ లాంటి వాళ్ళు ఇక్కడ గొప్ప దళిత ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చారు హైదరాబాదు కేంద్రంగా. అందుకోసమే నిజాం మినిస్ట్రీలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరికి అవకాశం లేకుండా డౌన్ టౌన్ నుంచి వచ్చిన వాళ్ళకి నిజాం మినిస్ట్రీలో అవకాశం ఇచ్చే ఒక చైతన్య భూమిగా హైదరాబాద్ ఉండేది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ ఇంత చైతన్యవంతమైన హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఈ నేల ఈరోజు మనం అనుకున్నట్లుగా ప్రగతిశీలంగా లేదు. ఇది మనం ఏదైనా ప్రోగ్రెసివ్ ఆలోచనలు మాట్లాడినా, ఏదైనా చిన్న వీడియో చేసినా కూడా కింద ఒక 100-200 నెగిటివ్ కామెంట్స్ వచ్చే పరిస్థితిలో మనం ఉన్నాం. శోభా మేడం గారు ఉన్నారు, చాలామంది, వీళ్ళందరూ కూడా ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళే. నేను 3వ తరానికి సంబంధించిన వాళ్ళని అనుకుంటున్నాను. ఎందుకోసం అంటే పెద్దలు కేఎల్ మహేంద్ర వీళ్ళందరూ కూడా మొట్టమొదటిసారిగా కమ్యూనిస్ట్ ఉద్యమాలు కానీ, ఇక్కడ నిజాం వ్యతిరేకంగా వచ్చిన గ్రంథాలయ ఉద్యమాన్ని కానీ వాళ్ళు చూసిన జనరేషన్ అది. బహుశా పెద్దలు మల్లేపల్లి లక్ష్మయ్య సార్ లాంటి వాళ్ళు, అలాగే మనకి దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళు, అట్లాగే సార్ బోస్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంచెం సెకండ్ జనరేషన్ సంబంధించిన వాళ్ళే ఉంటారు. మేము థర్డ్ జనరేషన్ సంబంధించిన వాళ్ళం. మేము మా పుట్టుకంతా కూడా 1970s నుంచి 1980s మధ్య పుట్టిన వాళ్ళం మేము. కాబట్టి కొంచెం మేము ఈ ప్రగతిశీల భావజాలానికి లింక్ అవుతూ, అట్లాగే ఇప్పుడున్న ఈ ట్రెండ్ కూడా చూస్తున్న వాళ్ళం. నేను హై స్కూల్లో మైబాలో చదువుకున్నాను సార్. నేను కొంత సిపిఐ ఆర్గనైజేషన్ చాలా బలంగా ఉండేది అక్కడ మైబాల్, సిపిఎం. మా కాలేజీకి సోవియట్ భూమి అనే ఒక పత్రిక వచ్చేది ఆ రోజుల్లో, ప్రోగ్రెసివ్ పబ్లికేషన్స్. రష్యా నుంచి వచ్చేది ఆ తెలుగు పత్రిక సోవియట్ భూమి అనే ఒక అద్భుతమైన పత్రిక వచ్చేది. చాలా అంతరిక్ష పరిశోధనలు, మరి రోదస్ పరిశోధనలు కూడా రష్యాలో స్టార్ట్ అయినాయి. రష్యా అమెరికా మధ్య రోదస్ యుద్ధం జరిగేది, అప్పుడు స్పేస్ వార్ జరిగేది. చాలా సైన్స్ వైపు ప్రపంచం అంతా పోయిన జనరేషన్ మనం చూసాం. కానీ మన కళ్ళం కూడా 1990స్కి వచ్చేసరికి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ కళ్ళ ముందర కొలాప్స్ అయిపోయింది. ఎప్పటిదాకా మేము వరంగల్ జిల్లాలో రాడికల్ మూవ్మెంట్లో పనిచేసిన టీం మాది బహుశా మాదే చివరి జనరేషన్ అనుకుంటాను. స్కూళ్ళలో, కాలేజీలో మేము మా ఎదురుగానే మేము చాలా విప్లవ ఉద్యమాలప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ లాంటి ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్, ఆర్ఎస్యూలో, పీడిఎస్యూ లాంటి ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్న క్రమంలో రష్యా అనేది సిపిఎం దీని ఒక స్వర్గధామంలో చూపెట్టేది. నిజానికి రష్యా పట్ల అప్పుడు ఎన్ని విమర్శలు ఉన్నా కూడా రష్యా లేని లోటు ఇప్పుడు కనబడతాం. అది మనకు చాలా క్లియర్గా. నిజంగా సోవియట్ యూనియన్ కనుక నిజంగా ఉంటే ఈరోజు ఇంత భావదారిద్రము, ఇంత యుద్ధోన్మాదము, ఇంత పెట్టుబడిదారి విధానము, ఒక అదాని, ఒక అంబానీ, భీష్మ ప్రధాని ఈ దేశంలో కనిపించకుండా అవతారం ఉండేది.
ఒక ప్రగతిశీలమైన భూమిక ఉండేది. 1990స్లో సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయింది. లక్ష్మయ్య గారు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. 90స్లో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే అంటే 15 దేశాలుగా విడిపోయిన తర్వాత అది యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఉండేది. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, తర్వాత యంగ్ జనరేషన్ ఉన్నారు, వీళ్ళ గురించి కూడా మాట్లాడతారు. చాలామంది పెద్దవాళ్ళకు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు ప్రపంచం ఎంత ప్రోగ్రెసివ్గా ఉందన్న విషయం తెలుసు. అప్పుడు మేమంతా ఇంటర్మీడియట్ 10th క్లాసు డిగ్రీలో చదువుతున్నాం. సోవియట్ యూనియన్ గవర్నమెంట్ చదువుతున్న తర్వాత సోవియట్ యూనియన్ కొలాప్స్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మనకు దాని ఫలితాలు కనబడలే. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం దాని విషయ ఫలితమే కదా. ఉక్రెయిన్ ఒక శక్తివంతమైన దేశంగా మార్చింది యుఎస్ఎస్ఆర్, రష్యాను ఒక శక్తివంతంగా దేశంగా మార్చింది యుఎస్ఎస్ఆర్. ఈరోజు ఉక్రెయిన్ రష్యాలో కలిసి 1 కోటి మంది చేరిపోయినారు. యుద్ధం ఎంత దుర్మార్గమైంది, యుద్ధం చాలా దుర్మార్గమైంది కదా. రష్యా లాంటి దేశాలు ఉనికిలో ఉన్నప్పుడు యుద్ధాలకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిగేది. పాలస్తీనా మీద దాడులు జరిగితే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీతో సహా అనేక మంది పాలస్తీనాకు సంఘీభావం వ్యక్తం చేసిన పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చి ప్రపంచ శాంతి కావాలని ఎదుగుతున్న సందర్భం. ఈరోజు ఎందుకో మనం ఈ ప్రోగ్రెసివ్ ఆలోచన నుంచి మనం దూరం అయిపోయినాం. తర్వాత కాలంలో అస్తిత్వ ఉద్యమాలు వచ్చాయి. మనకి అస్తిత్వ ఉద్యమాల కాలం నడుస్తున్నది. అస్తిత్వ ఉద్యమాలు గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు చేసిన చేయలేని పనులను ప్రశ్నించడం మొదలుపెట్టాయి, ఆహ్వానించదగదే. కానీ అదే సందర్భంలో అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించిన ప్రశ్నగానే ఉంది తప్ప సమాధానం ఇచ్చే క్రమంలో ఇంకా అధ్యయనం జరిగే అవకాశం ఉండాలి. అందుకోసమే లక్ష్మణ సార్ ఒక మంచి మాట చెప్పారు ఇంతకుముందు. దళిత అధ్యయన వేదిక ద్వారా కూడా కొంత రీసెర్చ్ జరుగుతూ ఉంది. తెలంగాణలో అద్భుతమైన ప్రోగ్రెసివ్ లిటరేచర్ ఇక్కడ ఉంది. అనేక మంది ఇక్కడ పనిచేసిన వాళ్ళ చరిత్ర ఎందుకో బయటికి రాలేదు, మనకు రావాల్సినంత రాలేదు. ఇప్పుడు చాలామంది ఇక్కడ యంగ్ జనరేషన్ పిల్లలకి చాలా విషయాలు తెలియదు, అంటే ఎవరు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. కాబట్టి ఒకవైపు మనం ప్రోగ్రెసివ్ ఆలోచనని మనం తీసుకోవాలి. ఇంకా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తే మీ అందరికీ కూడా చేతులెత్తి నేను దండం పెడుతున్నాను. ఎందుకోసం అంటే స్టిల్ యు ఆర్ కంటిన్యూ ది ప్రోగ్రెసివ్ థాట్స్. మీరందరూ ఇక్కడ కూర్చున్నారంటే మీలో ఇంకా ప్రగతిశీలమైన ఆలోచనలు బ్రతుకున్నాయి. మీరు రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, మీరు చక్కగా మీ ఇంటి దగ్గర మీ మనవాళ్ళతో కలెక్షన్ చేసే అవకాశం మీకు ఉండేది. అయినా 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు కాంట్రిబ్యూట్ చేసి ఈ పుస్తకాలు తెప్పించే ప్రయత్నం చేశారు. మీరు కేఎల్ మహేంద్ర లాంటి ప్రోగ్రెసివ్ ఆలోచన పనులని మరొకసారి గుర్తు చేసుకొని ఈ దేశంలో సైన్స్ బతకాలి, ఈ దేశంలో టెక్నాలజీ బతకాలి, ఈ దేశంలో ప్రోగ్రెసివ్స్ బతకాలి, హైదరాబాద్ కేంద్రంగా ప్రగతిశీల భావనలు బతకాలన్న ఉద్దేశంతో ఇక్కడ మీరు స్టడీ సర్కిల్ ఏర్పాటు చేశారు. మీరు ఈరోజు మనకున్న చిన్న వనరులను మనం సరిగా వినియోగించట్లేదు, కానీ మీరు వినియోగిస్తున్నారు. నిజంగా నేను మీ అందరికీ కూడా మీ ఎదురుగా మాట్లాడడం నా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. ఎందుకోసం అంటే యువర్ హ్యావింగ్ ఏ ఫెంటాస్టిక్ థాట్స్. సో మనకి ఒక ఫిలాసఫర్ అంటారు పొలిటికల్ సైన్స్, జెఫర్సన్ ఏమంటాడంటే పొలిటికల్ సైన్స్ ఫిలాసఫర్, అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. అంటే ప్రజాస్వామ్యం వెళ్ళాలంటే, డెమోక్రసీ వర్ధిల్లాలంటే ప్రజల్లో చైతన్యం ఉండాలి. అన్లెస్ ద పీపుల్ ఆర్ అవేర్ ద కాన్సెప్ట్ ఆఫ్ డెమోక్రసీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ వన్. కాబట్టి ప్రజాస్వామ్యం వర్ధిల్లాలనుకున్నప్పుడు ప్రజల్లో అవేర్నెస్ ఉండాలి. అవేర్నెస్ ఉండాలంటే చదవాలి. అందుకోసమే చదవాలి నా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా అంటారు. బట్ మీరందరూ డెఫినెట్గా పత్రికలు చదవాలి. ఇక్కడ ఐ రిక్వెస్ట్ ఆల్ ది యంగ్ జనరేషన్, యూ హ్యావ్ టు రీడ్ ఫస్ట్ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ కెరీర్ బై రీడింగ్ న్యూస్ పేపర్, బికాస్ న్యూస్ పేపర్ ఈస్ ద కెరీర్ ఫర్ న్యూస్ పేపర్ ఈస్ ద బెస్ట్ బిల్డర్ ఫర్ యువర్ కెరీర్. రియాజ్గా నాకు గుర్తింపు ఏంటంటే ఈ రాష్ట్రంలో 1,00,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఐ హ్యావ్ 1 lakh స్టూడెంట్స్. ఆన్లైన్లో ఆఫ్లైన్లో కలిసి కాన్ఫిడెన్స్ క్లాసెస్ చెప్తాను నేను. ఐ టీచ్ క్లాసెస్ ఫర్ సివిల్ సర్వీసెస్, ఐ టీచ్ క్లాసెస్ ఫర్ గ్రూప్ 1 క్లాసెస్, ఐ టీచ్ క్లాసెస్ ఫర్ గ్రూప్ 2 అండ్ అదర్ సర్వీసెస్. కాన్ఫిడెన్స్ క్లాసులు చెప్తాను. 1,00,000 మంది ఉన్నారు. అంటే ఎందుకు నేను ఆ విషయాలు చెప్తున్నానంటే, మనము బేసికల్గా ఇక్కడ యంగ్ జనరేషన్ని ఉద్దేశం పెట్టుకుని లైబ్రరీ పెట్టినట్టుగా పెద్దలు దామోదర్ రెడ్డి గారు చెప్పారు, బోస్ గారు కూడా అదే అభిప్రాయం చెప్పారు. నేనేమంటున్నానంటే, ఇది మార్నింగ్ రీఛార్జింగ్ మొబైల్ ఫోన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మొబైల్ వాడకుండా ఉండకూడదు దయచేసి. కానీ మొబైల్ వాడుతున్నప్పుడు మనము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్తో పోలిస్తే మనం ఫేస్బుక్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫేస్బుక్, యూట్యూబ్తో పోలిస్తే యూట్యూబ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే మొబైల్ వాడడంలో కూడా మనకంటూ ఒక సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి మనకి. వెన్ వీఆర్ యూజింగ్ ది మొబైల్, మరి మొబైల్ వాడడంలో కూడా మనం సైంటిఫిక్గా ఉండాలి. అట్లాగే మన ధ్రువరాతే వీడియోస్ ఎంతమంది చూస్తారు ఇక్కడ? మీరు హౌ మెనీ ఆఫ్ యూ హావ్ వాచ్డ్ ధ్రువరాతేస్ వీడియోస్? నోబడీ. చూసావా? గుడ్. ఈ అమ్మాయి చూసారు, మీరు కూడా చూసారు. ఓకే. మనకి అంటే అతను జనరల్గా అతనే కమ్యూనిస్ట్ కాదు, అట్లానే గొప్ప డెమోక్రటిక్గా కూడా చెప్పండి నేను. కానీ ఒక రియలిస్టిక్గా, ప్రాగ్మాటిస్టిక్గా వస్తున్న విషయాలు సమాచారం చెప్తుంటాడు. చెప్పే పద్ధతి మనం అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, చెప్పే పద్ధతి చేస్తుంటుంది.
మన మోడీ నార్త్ ఇండియాలో ఓడిపోవడానికి ధృవనాథ్ రోల్ ఉందనేది మన తర్వాత వచ్చే సర్వే చెప్పారు. ఎందుకంటే అతను చాలా సరళమైన హిందీలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన విషయాన్ని సరళమైన హిందీలో చెప్పే ప్రయత్నం చేశాడు. కాబట్టి అది పబ్లిక్ రీచ్ అయిపోయింది. అంటే మధ్యకాలంలో మన దగ్గర ఒక లోపాలు ఏమైపోయిందంటే మన భాష, మనం యూజ్ చేసే భాష, ఇంత లక్ష్మీ గారు చెప్పినట్టుగా సామాన్య రీచ్ అయ్యే ప్రయత్నం చేయలేదు. సార్ చెప్పారు, ఇప్పుడు మనకి బోస్ గారు చెప్పారు, కేఎల్ మహేంద్ర గారు సామాన్యుల భాష మాత్రమే ఉపయోగించడం వల్లనే ఆయన కార్మిక నాయకుడిగా చాలా కాలం ఉన్నాడని చెప్పారు. మనం కూడా మాట్లాడే భాష ఎదురుగా ఉండే ఆడియన్స్ స్థాయిలో మనం పెట్టే ప్రయత్నం చేయాలి. కొత్తగా ఆడియన్స్ వచ్చినప్పుడు మనం వెంటనే గత్తారిక భౌతికవాదాన్ని డైరెక్ట్ మెటీరియల్ అని చెప్తే వాడికి ఇంకోసారి మన క్లాసుకు రాడేసరికి అన్నట్టు మనం మొట్టమొదటిసారిగా హేతుబద్ధమైన ఆలోచనలను, హేతువాదాన్ని, అట్లాగే ఒక రేషనిస్టిక్ అవుట్లుక్ను పెంచి తర్వాత మనం చెప్పే క్రమాన్ని పెంచడం బాగా ఉంటుంది. మరి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా విపరీతమైన చాలా హార్డ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, పుస్తకాలు కూడా చాలా కఠినంగా ఉండే పుస్తకాలను తీసుకోవడం వల్ల కొంత విఫలమైన మనం చిన్న చిన్న పుస్తకాలు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమం వచ్చింది. వట్టికోట అల్వారు స్వామి గారు కానీ, అలాగే మనకి రావిశెట్టి రంగారావు, మగ్దుమ్ మహియుద్దీన్ అందరూ కూడా గ్రంథాలయ ఉద్యమంలో ఉన్నాం. అనాపైస ఉద్యమం, ఆ పుస్తకాలు నేను మన లైబ్రరీలో చూసాను. అనాపైస పుస్తకాలు అంటే చిన్న చిన్న పుస్తకాలు, చాలా చిన్న పుస్తకాలు, 10 పేజీలు 12 పేజీలు, ఒక పెద్ద కరపత్రం లాగా పుస్తకాలను మనం ఫస్ట్ వేయాలి. నేను నవచేతన పుస్తక వాళ్ళకి కానీ, నవతెలంగాణ వాళ్ళకి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు పుస్తకాల సైజుని ఫస్ట్ కొంచెం చిన్నగా చేయండి. చిన్న చిన్న పుస్తకాలు, చిన్న చిన్న ఆలోచనలతో కూడుకున్న పుస్తకాలు వేస్తే రీడింగ్ హ్యాబిట్ ఉండాలి. అట్లాగే ఇక్కడ అన్ని తెలుగు మీడియం పుస్తకాలే కనబడుతున్నాయి. కొంత ఇంగ్లీష్ పుస్తకాలను కూడా మనం పరిచయం చేసుకోవాలి. అంటే మన తరం తెలుగు మీడియంతో ఎండ్ అయిన తరం, బట్ ద ప్రజెంట్ జనరేషన్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ చదవాలమ్మా బాగా. ఇంగ్లీష్ చదివితే మనకు గ్లోబల్ అవకాశాలు ఉంటాయి, ప్రపంచ అవకాశాలు ఉంటాయి. బ్రతకాలి, బ్రతుకు తెరువు కోసం మనం పాటుపడుతూనే మన జీవితాలు నిర్మించుకోవాలి. మా చిన్నప్పుడు చాలామంది రాడికల్ ఉద్యమం స్లోగన్ ఇచ్చేది, విద్యార్థులారా బానిస చదువుకు బందీ అవుతారా, విముక్తి పోర్లో వీరుడు అవుతామంటే చాలామందిపై వీరులు అయిపోయినారు. కానీ ఆ బానిస చదువును ఉపయోగించుకున్న రైటిస్టులు ఈరోజు మొత్తం దేశాంతా చేతుల్లో తెచ్చుకున్నారు. ప్రాక్టికాలిటీ, ప్రాగ్మటిజం కూడా చాలా ఇంపార్టెంట్. మనకి చాలా ప్రాగ్మటిస్ట్గా ఉండాలి. కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచనలో భారతదేశానికి అప్లై చేయడంలో మనం అక్కడ ఫెయిల్ అయిపోయినాం మనం అని అనుకుంటాను. కొంచెం మన కింద ఉండే చిన్న దేశం శ్రీలంకలో లెఫ్టిస్టులు అధికారంలో వచ్చే మాలాంటి వాళ్ళందరూ కొంచెం సోషలిస్ట్ భావాల్లో ఉన్న కాంగ్రెస్ వాదం కూడా మేము బాగా సంతోషపడ్డాం. ఈరోజు నెహ్రూ థాట్స్ని కనీసం మనం చాలా ఎక్కువగా ప్రోగ్రెసివ్ కాకుండా కూడా ఆ రోజు నెహ్రూ పబ్లిక్ సెక్టర్ తీసుకొచ్చారు. పెద్దలు చాలామంది ఉన్నారు. ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 3 ఎకానమీల మధ్య క్లాష్ వచ్చింది మనకు. ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అప్పటికే రామ్మోహన్ లోహియాతో కలిసి ఆయన పోరాటాన్ని స్టార్ట్ చేశారు. వాళ్ళిద్దరూ కొద్ది కాలం కలిసి నడిస్తే ఇంకా బాగా రిజల్ట్ ఉండేది. కానీ అప్పటికే రామ్మోహన్ అంబేద్కర్ గారు చనిపోయినాడు కాబట్టి అది కొద్ది దూరం పోయింది. వాళ్ళు స్టేట్ ఎకానమీని డిమాండ్ చేశారు. అలాగే రైటిస్టులు గుజరాత్ మోడల్గా, బాంబే మోడల్గా, నాగ్పూర్ మోడల్ అని చెప్పేసి పూర్తిగా వీళ్ళు స్టేట్ ఎకానమీని డిమాండ్ చేస్తే వాళ్ళు రైటిస్ట్ ఎకానమీని, అంటే పెట్టుబడిదారులకు మీరు అవకాశం ఇవ్వండి, స్వదేశీ పెట్టుబడిదారులే ఈ దేశాన్ని గొప్పగా నిర్మిస్తారని చెప్పారు. నెహ్రూ ఆ రెండింటిని మింగిల్ చేస్తూ మిక్స్డ్ ఎకానమీ తీసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు పబ్లిక్ సెక్టర్ కాపాడబడింది. పబ్లిక్ సెక్టర్ ఉంది కాబట్టి ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి పబ్లిక్ సెక్టర్ని కాపాడడం, రిజర్వేషన్స్ ఉండడం వెనుక నెహ్రూ యొక్క దార్శనికత ఉంది. కాబట్టి మీరందరూ పబ్లిక్ సెక్టార్లో పనిచేశారు కాబట్టి మీరు కొంత ప్రోగ్రెసివ్గా ఉండగలిగారు, యూనియనిస్టులుగా మీరు ఉండగలిగారు. ఆ రోజు నెహ్రూ దార్శనికత లేకుండా పబ్లిక్ సెక్టర్ కూడా ఉండకపోయింది దేశంలో. కాబట్టి ఈరోజు నెహ్రూను ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు గాంధీని ఒక విలన్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అంబేద్కర్ ఆలోచనలకు పూర్తిగా భిన్నమైన ఆలోచనని అంబేద్కర్ ఆలోచనలుగా తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీటి మీద అవేర్నెస్ ఉండాలి మనకి. సో ఐ ఫీల్ వెరీ స్మాల్ థింగ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ సమ్ యంగ్ గర్ల్స్ ఆర్ హియర్. I think that you are in graduation or above graduation or under the graduation. You have to start your daily life with reading a newspaper. మీరు ఏమీ చదవడం అంటే ఏదో కొత్తగా ఊహించుకోకండి. సాధారణ చదివే ఉదయం లేవగానే మనము గ్రాడ్యుయేషన్లోకి వచ్చిన తర్వాత 8th క్లాస్ నుంచే మన పిల్లలకి మీరు కానీ యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ డైలీ లైఫ్ బై రీడింగ్ ఏ న్యూస్ పేపర్. ఎనీ న్యూస్ పేపర్, ఒక న్యూస్ పేపర్ చదవడం మొదలుపెట్టండి. న్యూస్ పేపర్ డెఫినెట్గా మనం చదవాలి. అలాగే తెలుగులో మనకున్న ఒక గొప్ప అవకాశం ఏంటంటే అన్ని న్యూస్ పేపర్లకి మంచి సండే మ్యాగజైన్లు వస్తున్నాయి. మనకి మ్యాగజైన్ చూడండి, ఊరికే మీరు మనకి దాని రకరకాల కోణాలు ఉంటూ ఉంటాయి. దాంతోపాటుగా కొన్ని బేసిక్ పుస్తకాలు. ఈ ప్రపంచాన్ని మార్చేసిన 4 గొప్ప వ్యక్తులు ఉన్నారు. వన్ ఈజ్ బై గివింగ్ ఈజ్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ బై మేకింగ్ అండ్ క్రియేట్ అండ్ ఎక్స్ప్లోరింగ్ ఇంట్రడ్యూసింగ్ ఏ గ్రేట్ థియరీ, దట్ ఈస్ ఇవాల్యుయేషన్ థియరీ బై డార్విన్. మీరు ఒకసారి డార్విన్ చదవండి. We call Darwin is one of the
ఛాంపియన్ ఆఫ్ ది మోడర్నిటీ. ఈరోజు ఆధునిక ప్రపంచం అంటున్నాం కదా, ఆధునిక ప్రపంచ నిర్మాతల్లో డార్విన్ ఒకరు. డార్విన్ పుస్తకాలను మీ పిల్లలతో చదివిపియండి, వాళ్ళు ఒక సైంటిఫిక్ ఆలోచన వస్తుంది. 2వ డార్విన్ బేసికల్గా సైన్స్ని మొత్తం మధ్యప్తే హ్యూమన్ సైకాలజీ మీద విపరీతమైన రీసెర్చ్ చేసింది సిగ్మండ్ ఫ్రాయిడ్. హ్యూమన్ బ్రెయిన్, హ్యూమన్ థాట్స్ ఎట్లా డిటర్మైన్ అవుతూ ఉంటాయి, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఏంటి అనే దాని మీద అద్భుతంగా రీసెర్చ్ చేశాడు. వాట్ ఈస్ నేమ్? ఈజ్ సిగ్మండ్ ఫ్రాయిడ్. అద్భుతంగా హ్యూమన్ సైకాలజీ మీద చాలా అద్భుతంగా చేశాడు. ఇంకో ద థర్డ్ గ్రేట్ సైంటిస్ట్ ఇస్ దేర్ ఐన్స్టీన్. ఐన్స్టీన్ బేసికల్గా ఫిజిక్స్లో మ్యాటర్ మీద చాలా ఇష్యూస్ చెప్పి ఆయన ఫిజిక్స్కి సంబంధించిన ఇష్యూస్ తోటి ప్రపంచంలో నూతన ఆవిష్కరణ చేశాడు. థర్డ్ పర్సన్. ద ఫోర్త్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ కార్ల్ మార్క్స్. మార్క్స్ బేసికల్గా డైలెక్ట్రిక్ మెటీరియలిజాన్ని పరిచయం చేస్తూ డాష్ క్యాపిటల్ చేసి ఎకనామిక్లో ఉండే చాలా సీక్రెట్స్ ఆవిష్కరించాడు. బట్ ఐన్స్టీన్ కానీ, ఫ్రాయిడ్ కానీ, అట్లాగే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన డార్విన్ కానీ, కార్ల్ మార్క్స్ కానీ, ఈ నలుగురి భుజస్కంధాల మీదనే ఈ మోడర్న్ వరల్డ్ నిర్మించబడింది. భారతదేశంలో ఈరోజు మన హ్యూమన్ రైట్స్ ఇంట్రడ్యూస్ చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి గురువుగా వ్యవహరించింది పూలే. వారు పూలే ఆదర్శంగా తీసుకుంది గౌతమ్ బుద్ధ. మన దగ్గర కూడా మెటీరియలిస్టిక్ థియరీస్ ఉన్నాయి. బట్ వీటిని జోడించి మనం ముందుకు పోయే ప్రయత్నం చేయగలగాలి. ఇవి చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గెట్ ఇట్. నేను 2 విషయాలు చెప్తాను. ఒకటి, యూ స్టార్ట్ యువర్ డైలీ అఫేర్, డైలీ యాక్టివిటీ బై రీడింగ్ న్యూస్ పేపర్. లేటర్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ది బేసిక్ బుక్స్. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లోకి వెళ్ళాలి, సివిల్ సర్వీస్ రాయాలి, ఎస్ఐలు కావాలి, టీచర్లు కావాలి అన్నప్పుడు మీరు కొన్ని అకాడమిక్ పుస్తకాలు చదవాలి. అకాడమిక్ పుస్తకాలు ఎక్కువగా బిఏ పుస్తకాలు చదవాలి. మీరు బిఎస్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా కూడా బిఏ పుస్తకాలు ఉంటాయి. బిఏ పుస్తకాలే మన కాంపిటేటివ్ వరల్డ్ ఇస్తాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవాలి, ఇండియన్ ఎకానమీ చదవాలి, అట్లాగే ఇండియన్ సొసైటీ చదవాలి. దీంతో పాటుగా మనం బేసికల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. డైలీ న్యూస్ పేపర్ చదవడం ద్వారా మనకు సబ్జెక్టుతో వరల్డ్తో కనెక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. మీరు అయితే పొలిటికల్ లీడర్స్ కండి. పొలిటికల్ లీడర్స్ కావడం మీకు సాధ్యం కానప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ కండి. ఆఫీసర్స్లో డెసిషన్ మేకింగ్లోకి వెళ్ళిపోండి. మీరే డెసిషన్ మేకింగ్ చేయాలి. ఆ దిశగా మీరు పోవాలని మనకి మహేంద్ర గొప్పవారు, వారి పేరు మీద ఈ లైబ్రరీ పెట్టడం అనేది గొప్ప విషయం. ఆ దిశగా ఈ స్టడీ సెక్టర్ ఉండాలని కోరుకుంటూ, నా వైపు నుంచి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కాంపిటేటివ్ బుక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ పుస్తకాలు అయితే అవసరమో ఆ పుస్తకాలన్నీ ఈ లైబ్రరీకి నేను ఇస్తాను. అది నా మాట. ఇది షార్ట్ పీరియడ్లోనే నేను 2025 లోపలే ఆ పుస్తకాలు ఇచ్చాకనే ఈ లైబ్రరీకి వస్తామని నేను. ఎందుకంటే ఇక్కడ నేను చూశాను చాలా పుస్తకాలు ఉన్నాయి. అంటే చాలా ప్రోగ్రెసివ్ లిటరేచర్ ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రెసివ్ లిటరేచర్ స్టాలిన్ లాంటి మిత్రులు, లైక్ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి దే నో వాట్ ఆర్ ద బేసిక్ బుక్స్ వీ హ్యావ్ టు రీడ్ అనేది అది తీసుకొచ్చినట్టుగా కనబడతా ఉంది. నేను మెల్లమెల్లగా పుస్తకాలను చదివి అలవాటు ఉన్నాను కాబట్టి చూస్తుంటే ఆ పుస్తకాలు చూస్తూ వస్తుంటే నాకు బేసికల్గా చాలా పుస్తకాలు ఉన్నాయి. అట్లాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు కూడా నేను మీకు ఇస్తాను. యంగ్ పిల్లలు రావాలి, కనీసం వీళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో బిజీగా ఉంటారు కాబట్టి సండే రోజు మీరందరూ కూడా మీ కుటుంబాలతోటి ఆ పిల్లలు తీసుకుని లైబ్రరీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. చిల్డ్రన్ పుస్తకాలు కూడా తీసుకొచ్చి నేను ఇస్తాను. చిల్డ్రన్ బుక్స్ తీసుకొచ్చి పెడతాను. ఇది నేను ఈ లైబ్రరీ కోసం తీసుకురాస్తాను. చివరిగా మీరు ఎప్పుడన్నా ఓల్డ్ సిటీకి వస్తే, అఫ్జల్గంజ్కి వస్తే, అఫ్జల్గంజ్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అందులో 6 lakhs బుక్స్ ఉన్నాయి. అందులో నా ఆఫీస్ ఉంటుంది. అందులో చాలా పుస్తకాలు ఉన్నాయి. అది 1932లో కట్టబడ్డ బిల్డింగ్. అక్కడ నేను ఉంటాను. ఎప్పుడైనా నా ఛాంబర్ రావచ్చు. వస్తే మీకు నేను ఇరానీ ఛాయ్ తాగిస్తాను, ఉస్మానియా బిస్కెట్స్ తినిపిస్తాను. చాలాసేపు మాట్లాడదు. ఎందుకోసం ఈ రోజుల్లో పుస్తకాల గురించి మాట్లాడే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది సార్. హానెస్ట్గా చెప్తున్నాను నేను. అట్లాగే సార్ చెప్పినట్టుగా మనం మొబైల్ని మీరు యూజ్ చేసి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అది ఒక చిన్న విషయం ఏంటంటే డిజిటల్ రూపంలో పుస్తకాన్ని మనం చదవడం అనేది ఇంట్రెస్ట్గా ఉండదు. డిజిటల్ పుస్తకాలు ఎప్పుడు అవసరం అంటే ఏ పుస్తకాలు అయితే మన దగ్గర దొరకవో, ఏ పుస్తకాలు అయితే కొద్ది సంఖ్యలో ఉంటాయో, ఏ పుస్తకాలు అయితే అందరికీ అందుబాటులో తీసుకురాలేమో వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియలో మేము ఉన్నాము. కానీ పుస్తకాలు చదివే అలవాటే చేసుకోండి. రోజు అంటే మనం పుస్తకాలు చదువుతున్నప్పుడు, పేపర్ చదువుతున్నప్పుడు మొబైల్ని కొంచెం దూరంగా పెట్టుకోవాలి. మొబైల్ దూరంగా పెట్టుకుంటే, సైలెన్స్ పెట్టుకుని మొబైల్ దూరంగా పెట్టుకుంటే దీని మీద ఫోకస్ ఉంటుంది. మొబైల్ పక్కన పెట్టుకుంటే నువ్వు 80% పుస్తకం చదవలేవు, న్యూస్ పేపర్ చదవలేవు. అంటే చదువుకు కొంత టైం పెట్టుకోండి. రోజు 3 hours 4 hours పెట్టుకోండి. ఈవినింగ్ 7 to 10
పొద్దుగాలు చేసే అలవాటు ఉన్న వాళ్ళకి మార్నింగ్ అవర్స్, కొంతమంది ఈవినింగ్ యాక్టివ్ ఉంటారు, కొంతమంది మార్నింగ్ యాక్టివ్ ఉంటారు. పొద్దుగాలు చదివితే బాగా అర్థమవుతుందనే వాదం తప్పు, రాత్రి చదివితే అర్థం కాదనే వాదం తప్పు, రెండింటిని మనం మిళితం చేసుకోవాలి. కాబట్టి మీకు ఎప్పుడు మంచి అవర్స్ అవి చేసుకోండి. చివరిగా నేను మల్లేపల్లి లక్ష్మయ్య గారిని ఒక నేను ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై డిజైర్. అందుకోసం సార్ ఉంచుకున్నది ఏంటంటే, క్రమక్రమంగా ఈ దేశంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో కనీసం నేను ఏదో రెవల్యూషనరీ మాటలు మాట్లాడుతున్నాను కానీ ఏతుబద్ధంగా అంటే రేషనల్గా ఆలోచించే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. మూఢత్వము, పిడివాదము బ్రెయిన్లోకి చాలా భయంకరంగా చుచ్చివేయబడుతున్నాయి. కనీసం మీరు అంతకుముందు తెలంగాణ జేఏసీలో మీరు కన్వీనర్, మీరు జాయింట్ కన్వీనర్, మీరు కో కన్వీనర్ ఉన్నారు, మూమెంట్ నడిపారు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అదే నేపథ్యంలో ఈ తెలంగాణలో ఉండే ఈ ప్రగతిశీల రచయితలు, వాళ్ళు లెఫ్ట్ సెక్షన్స్ కావచ్చు, సోషల్ జస్టిస్ కోరుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళతో తెలంగాణ రైటర్స్ వింగ్ లాంటి ఏదైనా ఒకటి జనరల్గా లూజ్ ప్లాట్ఫామ్, ఎప్పుడైనా భావాలను పంచుకోవడానికి, ఏదైనా అకేషన్స్ వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకోవడానికి, కొన్ని విషయాల మీద కామన్ అభిప్రాయాన్ని పంచుకోవడానికి ఒక వేదికలాగా ఉండేలాగా. ఎందుకంటే మీరు చాలా సీనియర్, మాలాంటి వాళ్ళకి అంతేగా అనేక మందికి మీరు ఆదర్శనీయులు. బికాస్ ఒక ప్రోగ్రెసివ్ థాట్స్తో ఉన్న వాళ్ళని ఓ తెలంగాణ రైటర్స్ ఫోరం వింగ్, ఇలా రైటర్స్ ఫర్ చేంజ్ అట్లా ఏదో ఒక పేరు మీద ఒక లూజ్ ఆర్గనైజేషన్, ఏదో ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అట్లా కాకుండా ఏదైనా స్పందించాల్సిన టైం. ఇప్పుడు నేను మనకి ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అదానికి సంబంధించిన ఇష్యూస్ని బయటికి తీసుకొచ్చింది. కనీసం అదాన్ని అనేవాడు భారతదేశం శత్రువు అని చెప్పగలగాలి కదా, అట్లాంటి కామన్ ఇష్యూస్ చెప్పగలగాలి. ఎప్పుడన్నా డౌన్ టౌన్ సెక్షన్స్ అటాక్ జరిగినప్పుడు, పాలస్తీనా లాంటి దేశాల మీద మనకు సానుభూతి పెట్టాలన్నప్పుడు, ఈ దేశంలో ఏదైనా రాజ్యాంగపరమైన మార్పులను మనం వెల్కమ్ చేయాలనుకున్నప్పుడు, ఒక కామన్ అభిప్రాయం మీద కామన్ పీపుల్ కూర్చోబెట్టే విధంగా ఒక కామన్ డయాస్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, అది మీ నేతృత్వంలో జరిగితే మేమందరం కూడా మీతో కలిసి ఉండడానికి, మేము పనిచేస్తూ ఉండడానికి సిద్ధంగా ఉంటామని చెప్తూ, నిజంగా చాలా రోజుల తర్వాత చాలా మంచి విషయాలను మీ నుంచి నేర్చుకోవడానికి, మీతో కలిసి మాట్లాడడానికి నాకు అవకాశం దొరికింది. నేను వరంగల్ వాసిని, నేను ఒక టీచర్ కొడుకుని, చిన్నప్పటి నుంచి కూడా లెఫ్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్లో పనిచేశాను కాబట్టి ఆ చైతన్యంతో నన్ను ఇంతసేపు మాట్లాడేది చేసింది. భవిష్యత్తులో కూడా మీతో కలిసి నేను నడుస్తానని, నేనైతే వాగ్దానాలు చేసినామో దాన్ని ఆచరణ రూపంలో చూపెడతానని చెప్తూ, దానికి పిలిస్తే మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.